అందరికీ నెలపొడుపు శుభాకాంక్షలు. సబ్బాత్ షలోమ్. నెలపొడుపు షలోమ్ కూడా మనకి ఇలా రేరుగా వస్తుంటాయి. సబ్బాతు మరియు నెల ఆరంభ దినము రెండు ఒకే రోజు. యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది 66వ అధ్యాయంలో. ప్రతి విశ్రాంతి దినమునను ప్రతి నెలపొడుపు దినమునను ఆయన జనులు ఆయనను ఆరాధించడానికి వచ్చేదురు అని. మనం ఎందుకు వచ్చాము ఈరోజు ఆయన సన్నిధికి? ఆయనను ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. కాబట్టి ఆయన ఆరాధించడానికి వచ్చిన బిడ్డలందరిని బట్టి ఆ పరమ తండ్రికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాం. చదవబడిన గ్రంథములో యెషయా గ్రంథము చదివాం కదా, 61వ అధ్యాయము. అందులో మరి ముఖ్యముగా వస్త్రాల గురించి రాయబడి ఉన్నది. దుఃఖ వస్త్రములు తీసివేసేసి ప్రతిదండన వస్త్రములు కాకుండా మనకు శోభిత వస్త్రముల చేత, రక్షణ వస్త్రముల చేత మరి అలంకరించడానికి కొరకు ఆ పరమ తండ్రి ఆయన పిల్లల ఎడల నీతి వస్త్రములు ధరింపచేసి నీతిని అనుసరించే జనాంగముగా చేసి ఆ నీతిని అనుసరించే జనాంగానికి ఏ ఏ వస్త్రాలను ఆయన ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు వచ్చిన వారందరము ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకాలైన వస్త్రాలు ధరించుకొని వచ్చాం. ఇవన్నీ పైకి కనిపించే వస్త్రాలు. కానీ మహిమలో మనం ఉండబోయేటప్పుడు, మహిమలోకి మనం వెళ్ళినప్పుడు, ఆయన రాజ్యమును స్వతంత్రించుకుని పోతున్నప్పుడు ఏ వస్త్రములు మనము కలిగి ఉంటాము, ఏ ఏ వస్త్రముల గురించి ఈ భూమి మీద మనం ప్రయాసపడాలి, ఏ వస్త్రములు మనము వేటి గురించి ప్రయాసపడితే మరి ఆయన మనల్ని చివరిగా ఏ వస్త్రముల చేత ఆయన అలంకరిస్తాడు, ఏ వస్త్రముల చేత ఆయన అలంకరిస్తానని చెప్పాడు. మరి కొన్ని సంగతులు ఈ దినమున మనము చూసుకుందాము. చదవబడిన లేఖనములో ఒక మాట, 10వ మాట నేను చదువుతాను. తర్వాత మైక్ సిల్వెస్టర్ అన్నకి ఇవ్వండి. మెసేజ్ విషయమై ప్రార్థన చేస్తారు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం నేను ఒకటి చదువుతాను. తర్వాత చదివేవారు మీరు మైక్ దగ్గర పెట్టుకొని చదివి సహకరించండి. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా ఎలోమును బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. రక్షణ వస్త్రములను, పెళ్లి కుమారునికి కావలసిన శృంగారమైన పాగాను, ఆభరణంతో అలంకరించిన పెళ్లి కుమార్తె రీతిగాను నీతి అనే పైబట్ట చేత ఆయన అలంకరిస్తానని ఆయన ఆ వరుడైన యోషువ వధువుకు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఈ దినమున మనము మరి ఆ వస్త్రాలను ఎలా మనం పొందుకొని ఎలా అలంకరించుకొని వెళుదామో లేఖనం వెలుగులో చూసుకుందాం. ప్రార్థన. ప్రార్థన. జీవం గల యావే ఎలోహిం మీకు స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి మీకు స్తోత్రం రాజా. గత నెల పొడుగు ఆరాధన నుండి తండ్రి, ఈ నెల పొడుగు ఆరాధన వరకు తండ్రి మీ కృపా కాపుదల మాపై ఉంచిన విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చిన్న మంద భయపడకము అని చిన్న మందగా భయమిచ్చిన గొప్ప తండ్రి, ఈ చిన్న మందని మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి మీరు నడిపిస్తున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం రాజా. ప్రత్యేకంగా తండ్రి చదివిన వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. తండ్రి మీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుము రాజా. మీ దాసుని మీరు అభిషేకించుము రాజా. మీ దాసునిపై మీ ఆత్మను కుమ్మరించుము రాజా. ఆత్మానుసరమైన వాక్యం వినగల చెవుని మాకు మీరు దయచేయము రాజా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుము రాజా. ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న యోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో చాలామంది ఏమంటుంటారు, పుట్టక మునిపే కుల్లగుట్టిచ్చారు అంటుంటారా అనరా? అనగా పిల్లలు పుట్టబోతున్నప్పుడు, వాళ్ళ పిల్లలు పుట్టబోతున్నప్పుడు వారు విచిత్రమైన మంచి మంచి వస్త్రాలు కుట్టించుకొని సిద్ధంగా పెట్టుకుంటారు. అవి డ్రెస్సులు కావచ్చు, లేదా మరి క్యాపులు కావచ్చు, లేక స్వెటర్స్ కావచ్చు, రకరకాలుగా. ఎందుకనగా వాళ్ళ పిల్లలను మరి పుట్టబోయే బిడ్డలను ఒక రాజుల్లాగా రాణుల్లాగా చూడాలని ప్రతి తల్లిదండ్రికి, ప్రతి గ్రాండ్ పేరెంట్స్కు, అది నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలకు, ఎవరికైనా వారి పిల్లలకు పుట్టబోయే బిడ్డలు వారి దృష్టిలో రాజులు, రాణులు. అదే విధముగా మన రారాజైన యాషువా కూడా ఆయన పిల్లలమైన మనకు కూడా ఆయన చక్కటి వస్త్రాల చేత మనల్ని అలంకరించాలని, శ్రేష్టమైన వస్త్రముల చేత మనల్ని అలంకరించాలని. అందుకేనట హన్నమ్మ తనకు పుట్టిన కుమారుణ్ణి సమూయేలును పాలు విడిచిన తర్వాత తీసుకువెళ్ళి మందిరములో వదిలిపెట్టింది. కానీ ఆమె ఊరుకున్నదా చెప్పండి? ప్రతి సంవత్సరము ఒక విచిత్రమైన డ్రెస్ అట. అంటే ఆ ఒక్క సంవత్సరముకు ఆమె వెళ్ళే దాని గురించి సంవత్సరం పాటంతా సిద్ధపడేదన్నట్టు. తన కుమారునికి ఎలాంటి మంచి అంటే ఈ వయస్సుకు ఎంత పెరిగి ఉంటాడో, ఈ సంవత్సరం కల్లా ఎంత ఎదుగుతాడో, సంవత్సరానికి ఒకటి సంవత్సరం అంటే ఆమె గర్భములోనే చూసింది తన కుమారుని యాజకునిగా. తన గర్భంలో ఉన్నప్పుడే హన్నమ్మ చూసింది తన పుట్టబోయే కుమారుణ్ణి. అయ్యా, మీరు నా కుమారుణ్ణి ఇస్తే, నా ఈ నిందని తీసివేస్తే నేను మందిరంలో నా కుమారుని వదిలిపెడతానన్నది. కానీ నా కుమారుని ఒక యాజకుడుగా అభిషేకించు తండ్రి అని ఆమె కోరుకోలే. కానీ పరలోకపు తండ్రి యాజక వస్త్రముల చేత ఆమెకు చూపించి, నీకు పుట్టబోయే బిడ్డ మామూలు వాడు కాదు, అతను ఒక యాజకుడు, అతను ఒక న్యాయాధిపతి, అతని ద్వారా రాజులు అభిషేకించబడతారు, రాజులు అతని ద్వారా అభిషేకించబడతారు. కాబట్టి నీకు పుట్టబోయే కుమారుడు ఎంత శ్రేష్ఠుడమ్మా అని తనకు తెలియపరిచిన విధానాన్ని బట్టి ఆ కుమారునికి ప్రతి సంవత్సరం ఒక విచిత్రమైన అంగి కుట్టుకొని తీసుకొని వెళ్ళేది. అదేవిధంగా చూసినట్టు అయితే ఇలాంటి విచిత్రమైన అంగి కుట్టించిన భక్తుడు కూడా ఇంకొకరు కనపడుతుంటారు మనకు. యాకోబుకు పుట్టిన జ్యేష్ఠ కుమారునికో, రెండో కుమారునికో, లేక మూడో కుమారునికో, లేవి అనే మూడో కుమారునికో, లేక యూదా అనే, అయ్యా నిన్ను స్తుతిస్తాని లేయమ్మ పేరు పెట్టుకున్నది, ఆ యూదాకు రాజు అని ఆయనకో, ఇలా 5, 6, 7, 8, 9 మంది, ఈ యొక్క 10 మంది కుమారులకు ఆయన వస్త్రాలు కుట్టించలేదు. కానీ యోసేపుకే విచిత్రమైన అంగి కుట్టించాడు. మిగతా కుమారులందరూ అంటే ఆయనకి ఇష్టం లేదా? ఎవరికే కానీ జ్యేష్ఠ కుమారుడికి ఇష్టంగా ఉంటాడు. అందులో ఎదుగుచున్న కొద్దీ ఒక్కొక్కరి యొక్క గుణగణాలను బట్టి వారు ఇష్టంగా ఉంటారు. కానీ బాలుడైన యోసేపు బాల్యదినములయందే దర్శనాలు చూశాడు. ఆయన ఒక దేశానికి రాజు కాబోతున్నానని, ఆయనకు తన అన్నదమ్ములు, తన తల్లిదండ్రులు వచ్చి సాగిలపడతారని చెప్పిన దర్శనాన్ని ఆయన మనసా వాచ నమ్మారు. బాల్యదినముల నుంచి ఆయన కంటున్న ఆ కలలను, దర్శనాలు, వాటిని నమ్మి, ఓహో నా కుమారుడు శ్రేష్ఠుడుగా ఒక రాజుగా అవ్వబోతున్నాడని ఆయనకు విచిత్రమైన, ఏమని రాయబడింది, విచిత్రమైన నిలువుటంగిని ఆయన కుట్టించాడట. దాన్ని బట్టి ఆయన అన్నలు ఇంకా చాలా అసూయపడ్డారు. ఈ కలలు కంటున్నాడు వీడు, ఇతని మన మీద ఎలుకగా ఉంటాడట, మనం అతనికి సాగిలపడతామట. మన నాన్నగారు చూసారా, మనందరినీ వదిలిపెట్టి మనల్నేమో ఆ గొర్రెల దొడ్లో వదిలేస్తున్నాడు. కానీ ఈ 11వ కుమారుణ్ణి మాత్రము తన దగ్గరే పెట్టుకుంటున్నాడు, అతనికి విచిత్రమైన అంగీలు కుట్టిస్తున్నాడు అని అతని మీద అసూయపడ్డారు, ఈర్ష్యపడ్డారు. ఓకే, అది అసూయ, ఈర్ష్య, కానీ అది ఒక దీవెనకు కారణమని వారికి తెలియదు.
ఆయన ఒక ఆశీర్వాదమునకు వారసు అవ్వడానికి కొరకు వారు అమ్మివేస్తున్నారని వారికి తెలియదు. ఐగుప్తు దేశం మొత్తానికి ఆయన ఒక మంత్రిగా, ప్రధానమంత్రి అవ్వబోతున్నాడని వారి అన్నలకు తెలియదు. పాపం వారి అన్నలు తెలియకుండానే వెళ్ళి ఆయనకు సాగిల పడతారని వారు కలలో కూడా వారు ఊహించలేదు. కాబట్టి ఈ విధముగా భక్తులైన వారు వారి పిల్లలకు ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో విచిత్రమైన అంగీలు కుట్టించారు. కానీ విచిత్రమైన భక్తుడు మాత్రము దావీదు గారు. ఆయన 7 అన్నదమ్ములేమో యోగ్యులుగా కనబడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రికి. ఇతను మాత్రం కడసారు ఒకడు ఉన్నాడులే, వాడు గొర్రెల దొడ్డిలో ఉంటాడు. వాడు ఎక్కడుంటాడు? గొర్రెల సమూయేలు ఆయన అభిషేకించడానికి వచ్చినప్పుడు, ఇంతేనా నీ కుమారులు, ఇంతేనా ఏంటి, నాకు పరలోకపు తండ్రి పంపించాడే నీ కుమారుడిని రాజుగా అభిషేకిస్తానని, ఇంతేనా నీ కుమారులు? ఒక్కడు ఉన్నాడులే. లేదు, వెంటనే అతన్ని పిలిపించాలి. అప్పుడు చెబుతాడు పరమ తండ్రి, సమూయేలు, నువ్వు వారిని చూసి పైరూపాన్ని చూసి లక్ష్య పెట్టావు కదా, ఇదిగో ఇతను నేను ఇజ్రాయిల్ కొరకు ఏర్పాటు చేసుకున్న రాజు. కాబట్టి బిడ్డలారా, మరి మనల్ని కూడా పరమ తండ్రి ఏ విధముగా ఏర్పాటు చేసుకున్నాడు? కూర్చున్న ఇక్కడ నీవు ఒక్కరు కానీ, ప్రతి ఒక్కరు ఎవరు కానీ, రాలేక యూట్యూబ్లో వీక్షిస్తున్నవారు కానీ, మీరు ప్రతి ఒక్కరిని కూడా పరలోకపు తండ్రి ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశముతో మరి ఆయన ఎన్నుకున్నాడు అనేది మనం కొన్ని లేఖనాలలో చూసుకుందాము. యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 29:14. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. ఎవరు అంటున్నారు ఈ మాట? యోబు భక్తుడు అంటున్నారు. ఏ స్థితిలో అంటున్నాడు చెప్పండి బిడ్డలారా? సంపన్న స్థితిలోనా? ఆరోగ్యము మంచిగా ఉన్న స్థితిలోనా? ఏ స్థితిలో యోబు గారు పలుకుతున్నాడు ఈ మాట? ఆయనకున్న సర్వము కోల్పోయాడు, ఆయన ఆస్తి అంతా పోయింది, ఆయన 10 మంది సంతానము వెళ్ళిపోయారు, చివరికి ఆయన దేహము కృషించిపోయింది. భార్య సైతము అయ్యా ఆయనను దూషించి మీరు మరణము కండయ్యా అని భార్య సైతము పలుకుచున్నది ఆయన వేదన చూడలేక. ఆయన స్నేహితులు వచ్చి, అయ్యా ఎంతకాలము ఇంకా ఇలా ఉంటావు, ఇంకా నువ్వు నీతిమంతుని అనుకుంటున్నావు, నువ్వు ఆయనను దూషించి చావరాదా అని ఆయన స్నేహితులు అంటుండగా ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. ఈ స్థితిలో మనం అనగలుగుతామా చెప్పండి? సంపన్న స్థితిలో అనగలుగుతాము, ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు అనగలుగుతాము, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అనగలుగుతాం. కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో ఇంకా ఆయనకు ఆశ అనేది ఇంకా కనపడడం లేదు. ఆయన దేహము నుంచి రక్తము చీమంతా స్రవిస్తున్నది. ఆయన నిలవరులందరూ, ఆయన బంధువులందరూ, ఆయన స్నేహితులందరూ ఆయనను హేళన చేస్తున్నారు. ఎక్కడో దుమ్ములో ధూళిలో గోనె పట్ట కట్టుకొని కూర్చున్నాడు. వేరే వస్త్రాలు వేసుకోవడానికి వరకు ఆయన దేహము సహకరించే స్థితిలో లేదు. మరి ఆయన ఆ కుళ్ళు వాసన ఎంత దూరం కొడుతుందో, కంపు వాసన. కానీ ఆ స్థితిలో ఆయన అంటున్నాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను. నేను నీతిని అనుసరించిన వాడిని, నేను నీతి కొరకు బ్రతుకుచున్న వాడిని. బిడ్డలారా, మనం అనగలగాలి, ఎస్ నేను నీతి గురించి బ్రతుకుచున్న వాడిని. నీతి వస్త్రము నాకు ధరించబడి ఉన్నది. అది ఇతరులకు కనపడకపోవచ్చు, యోబు గారు లాగా దుస్థితి కనపడవచ్చు, కానీ నువ్వు ధరించుకున్నది నీతి వస్త్రము. నీవు నీతి వస్త్రము ధరించుకున్నావు కాబట్టి అది నన్ను ధరించి ఉన్నది. నేను నీతి వస్త్రముల చేత ధరించబడి ఉన్నా. ఈ వస్త్రములన్నీ పోయినాయి, ఈ ఆస్తి అంతా పోయింది, నా పిల్లలంతా పోయినరు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, కానీ నేను నీతిని ధరించుకున్నాను. దావీదు గారు కూడా అదే మాటలు అంటారు. యెషయా భక్తుడు అదే మాటలు అంటున్నాడు. దావీదు గారు అయితే మరి కీర్తన గ్రంథములో 35వ అధ్యాయంలో
14 వచనం చూసినట్టయితే కీర్తన గ్రంథము 35:14. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని. తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించి వాని వలె కృంగుచుంటిని. అతను ఎవరి గురించి చెప్తున్నాడు? నా స్నేహితులే నాకు శత్రువులయ్యారు, నా నెలవరులే నాకు శత్రువులయ్యారు, నాతో కలిసి భోంచేసిన వారే వారి మడమనెత్తారు, వారే నన్ను తరుముచున్నారు. వారి తల్లి చనిపోతే నా తల్లి చనిపోయినట్టుగా భావించి నేను దుఃఖ వస్త్రములు ధరించుకున్నవాణ్ణి. అతని తల్లి చనిపోతే నా తల్లి చనిపోయినట్టుగా భావించి దుఃఖ వస్త్రములు ధరించుకున్నవాణ్ణి నేను అతని నిమిత్తమై. కానీ పరమ తండ్రి నా దుఃఖ వస్త్రములు తీసివేశాడు. 30వ కీర్తన 12వ వచనంలో చూసినట్టయితే 30వ నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. చాలమా అయ్యా, నీవు నా గోనెపట్ట, నేను ఇతరుల గురించి గోనెపట్ట ధరించాను, ఇతరుల దుఃఖమే నా దుఃఖముగా ఎంచాను, ఇతరుల బాధలు నా బాధలుగా ఎంచాను, ఇతరుల కష్టాలు నా కష్టాలుగా ఎంచాను, ఇతరుల యొక్క శ్రమలు నా శ్రమలుగా ఎంచానయ్యా. కానీ వారు నన్నే వారు నా మీద వారి యొక్క పాదాలు ఎత్తారు. ఆయన పైన 11వ వచనంలో కూడా చూసినట్టయితే నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. ఏం మాట అంటున్నాడు చూడండి. అయ్యా, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చావు. నేను అంగలార్చాను, ఎందరి గురించో అంగలార్చానయ్యా. కానీ ఈ దినమున నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చావు, నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసావు. బిడ్డలారా, అవును, మన స్థితిగతులు అలానే ఉన్నాయేమో. నీ పరిస్థితులు గోనెపట్ట ధరించుకున్న పరిస్థితులు ఉన్నాయేమో. నీవు అంగలార్పు విద్యను అభ్యసించి ఉన్నావేమో, అంగలార్పు చేస్తున్నావేమో. కానీ నీ అంగలార్పును నాట్యముగా మార్చేయగలిగే నీతిమంతుణ్ణి నీవు కలిగి ఉన్నావు. అలాంటి నీతి వస్త్రములను నువ్వు ధరించుకొని ఉన్నావు. అలాంటి నీతిని నువ్వు అనుసరిస్తున్నవాడివి. నువ్వు అలాంటి నీతిమంతురాలవు. నీతిమంతుల పట్టికలో నీ పేరు ఉన్నది. కాబట్టి నీ యొక్క గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము, ఏ వస్త్రము ధరింపజేస్తారట? నీతి వస్త్రములు కలిగి ఉన్న వారికి దుఃఖ వస్త్రాలు తీసివేసి, అంగలార్పు తీసివేసి, దుఃఖమును తొలగించేసి, గోనెపట్టను విడిపించేసి సంతోష వస్త్రము ధరింపజేస్తాడు. సో సంతోష వస్త్రము, నీతి వస్త్రాలు కలిగి ఉన్న వారికి ఆయన సంతోష వస్త్రమునిస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయానికి వెళ్ళినట్టయితే 4-5 వచనాలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించరు. అయ్యలారా, మీ చోట, మీ సంఘములో, మీ ప్రాంతములోని, మీ సంఘములోని కొందరు బిడ్డలు, వారు ఎన్ని శ్రమలు వచ్చినా వారి వస్త్రాలను అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా కాపాడుకుంటున్న వారు ఉన్నారు. వారి వస్త్రాలను అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా వారి వస్త్రాలను, అనగా నీతి వస్త్రము కలిగి ఉన్న బిడ్డలు, వారి నీతి క్రియలు ఎలా ఉన్నాయట? వారు ఎలాంటి దుర్మార్గుల మధ్య జీవిస్తున్నప్పటికీ, ఎలాంటి దోషుల మధ్య నివసిస్తున్నప్పటికీ, ఎలాంటి మోసగాన్ల మధ్య ఉంటున్నప్పటికీ, వారి యొక్క వస్త్రాలట, వారి యొక్క క్రియలట అపవిత్రత కలగకుండా పవిత్రంగా కాపాడుకుంటున్నారట. వారికి నేను ఏమి ఇస్తానంటున్నాడు? వారికి నేను తెల్లని వస్త్రాలు ఇస్తాను. మీ వస్త్రాలను అపవిత్రపరచుకోకుండా
నీతి వస్త్రములు కలిగి ఉన్న బిడ్డలారా, మీ వస్త్రాలను అపవిత్రపరచుకోకుండా మీరు పవిత్రంగా కాపాడుకుంటున్నారు కాబట్టి మీకు తెల్లని వస్త్రములను నేను గిఫ్ట్గా ఇస్తాను. తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక గొప్ప సమూహము, ఎవరు లెక్కింపజాలని సమూహము 7వ అధ్యాయంలో కనబడుతుంది మనకు ప్రకటన గ్రంథంలో. ఆయా జనముల నుంచి, ఆయా భాషలు మాట్లాడే వారి నుంచి ఎవరూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము తెల్లని వస్త్రములు ధరించుకొని వారు ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనకు కృతజ్ఞతలు హోసన్నా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే తెల్లని వస్త్రాలు. కాబట్టి బిడ్డలారా, మన ఘటాలను పవిత్రంగా కాపాడుకుంటే, అపవిత్రత అంటకుండా కాపాడుకుంటే ఏ వస్త్రాలు ఇస్తాడట ఆయన? తెల్లని వస్త్రాలు. తెల్లని వస్త్రములు ఇచ్చేవారు ఎక్కడ కనబడుతున్నారు? ఆయన రాజ్యములో ఒక గొప్ప గుంపులో, ఎవరు లెక్కింపజాలని గొప్ప సమూహములో, ఆ గొప్ప సమూహములో నీ ఉండాలని నువ్వు ఆశపడితే నీ ఘటమును పవిత్రముగా, అపవిత్రత అంటకుండా, అపవిత్రత కలగకుండా, అపవిత్రమైన ఒట్టి మాటలు పలకకుండా, అపవిత్రమైన చూపులు చూడకుండా, అపవిత్రమైన తలంపులు కలిగి ఉండకుండా, అపవిత్ర పనులు చేయకుండా పవిత్రంగా నీ వస్త్రాలను కాపాడుకున్నప్పుడు నీవు తెల్లని వస్త్రములను, అక్కడ ఇంకో మాట 5వ వచనంలో అంటున్నాడు, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చూసారా బిడ్డలారా, ఏదైతే ఈ జయ జీవితం కలిగి ఉంటారో, ఈ యొక్క అపవిత్రత నుంచి వారు జయము పొందుకుంటారో, అపవిత్రత తగలకుండా వారి యొక్క వస్త్రాలను పవిత్రంగా కాపాడుకుంటారో, వారికి తెల్లని వస్త్రములు ఇవ్వడమే కాదు, వారు జయించువారు నాతో పాటు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో నుంచి తీసివేయడం ఎవరి వలన కాదు. ఏ అపవాది చేయలేడు. అపవాది యొక్క పని అది కాదు బిడ్డలారా. మన పేర్లను జీవగ్రంథంలో నుంచి తుడిచిపెట్టడం వాడి పని కాదు. నీ వస్త్రాలు పవిత్రంగా కాపాడుకున్నావా? నీ ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నావా? నువ్వు తెల్లని వస్త్రాలు ధరించుకునే స్థితి పొందుకున్నావా? ఆయన ద్వారా బహుమానంగా, గిఫ్ట్గా. ఎందుకనగా నీతిని నువ్వు ధరిస్తున్నవాడవు కాబట్టి, నీతిని నువ్వు అనుసరిస్తున్న దానివి కాబట్టి ఆ నీతి నిన్ను ధరిస్తుంది, ఆ నీతి నిన్ను కాపాడుతుంది, ఆ నీతి నీకు తెల్లని వస్త్రములు తీసుకువస్తుంది. నీ దుఃఖ వస్త్రములు తీసివేసి, నీ అంగలార్పును తీసివేసి నీకు సంతోష వస్త్రములను ధరింపజేస్తుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 59:18. ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును. కాగండమ్మా, ఆయననట ఎలా వస్తున్నాడట? ప్రతిదండన అనే వస్త్రాన్ని ధరించుకొని వస్తాడట. ఎలా వస్తాడట బిడ్డలారా? యాషువా మెస్సే వారు రెండవసారి వచ్చినప్పుడు ఇంకేదో క్షమించడానికో, ఇంకా రండి బిడ్డ, నువ్వు పర్వాలేదు, తప్పు చేసావు, రండి బిడ్డ అని అనడానికో రావడం లేదు. ఆయన ప్రతిదండన అనే వస్త్రమును ధరించుకొని, ప్రతిదండన అనే దండమును పట్టుకొని, లూకా సువార్తలో ఇదే మాటను యాషువా మెస్సే వారు చదువుతారు. లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. 4:17. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ఎలోహిం ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ఎలోహిం హితవత్సరము ప్రకటించు. చాలమ్మా. కానీ ఇక్కడ 63వ అధ్యాయంలో చూసినప్పుడు, యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ
ప్రతిదండన అనే వస్త్రం ఉంటుంది. ఆ ప్రతిదండన అనే వస్త్రమును ఇక్కడ మరి 59వ అధ్యాయం 18వ వచనంలో కూడా, యెషయా 59:18లో ప్రతిదండన వస్త్రమును ఆయన వేసుకొనను. కానీ ఇక్కడ యాషోమెస్సేవారు చదువుతున్నప్పుడు ప్రతిదండన అనే వస్త్రమును ఆయన చదవలేదు, అక్కడికి ఆపేశాడు. ఎందుకొరకు? ఆయన మొదటిసారి వచ్చింది ప్రతిదండన చేయడానికి కొరకు కాదు. ఆయన మొదటిసారి వచ్చింది ప్రతిదండన చేయడానికి కొరకు కాదు. ఆయన క్షమించి ఆయన చేర్చుకొనుటకు, హక్కును చేర్చుకోవడానికి వచ్చాడు. కాబట్టి ఎవరినైతే ఆయన తన రక్తముతో వెలపెట్టి కొని ఉన్నాడో, ఎవరినైతే తన రక్తముతో అభిషేకించి తన సొత్తుగా చేసుకున్నాడో, ఎవరికైతే తెల్లని వస్త్రములను ఇస్తున్నాడో, ఎవరికైతే వారి దుఃఖ వస్త్రము తీసివేసి సంతోష వస్త్రము ధరింపజేస్తున్నాడో, ఎవరికి నీతి అనే మైమరుపును, నీతి అనే పై వస్త్రమును ఆయన ఇచ్చాడో, వారికి ఇక ప్రతిదండన చేయడానికి కొరకు ఆయన వచ్చింది కాదు. మొదటిసారి వచ్చింది ఆయన దీనుడుగా వచ్చాడు. ఏం ధరించుకొని వచ్చాడు ఆయన? దీన మనస్సు అనే ప్రతిదండన అనే వస్త్రం ధరించుకొని వచ్చుంటే మనం ఇక్కడ ఉండేవారు కాదు, మనకు చోటు లేదు. ఆయన మొదటిసారి ప్రతిదండన ధరించుకొని వచ్చుంటే ఇజ్రాయేలు అదే అనుకున్నారు, ఆయన ప్రతిదండన వస్త్రముతో వస్తాడు అనుకున్నారు. వచ్చి శత్రువులను శిక్షించి మాకు రాజ్యమును ఇస్తాడు అనుకున్నారు. కానీ ఆయన వచ్చాడు, వారు ఆయనను తెలుసుకోలేకపోయారు. ఆయన వచ్చాడు, వారి మధ్యలో అద్భుతాలు చేశారు, వారి కన్నులు తెరవబడలేదు. గుడ్డివారు చూపు పొందారు, కుంటివారు లేచి గంతులు వేశారు. అయినా ఆ శాస్త్రుల యొక్క, యాజకుల యొక్క మనోనేత్రములు మూయబడినవి. వేవేల కొలది ఎంతోమంది రక్షింపబడి, ఎంతోమంది స్వస్థత పొందుకున్నా, కుష్ఠవ్యాధి వారు స్వస్థత పొందుకున్నా, పక్షవాయువుల వారు స్వస్థత పొందుకున్నా, పుట్టు గుడ్డి వాళ్ళు స్వస్థత పొందుకున్నా, వారి మనోనేత్రములు మాత్రము అప్పుడు తెరవబడలేదు. ఎందుకనగా వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగింది కాబట్టి మనకు రక్షణ దొరికింది. సో ఆయన వచ్చింది దీనుడుగా వచ్చింది, సాత్వికుడిగా వచ్చింది, దీన మనసుతో అనే వస్త్రం ధరించుకుని వచ్చింది సర్వభూ ప్రపంచములోని అన్యజనులందరి నిమిత్తమై, సర్వభూ ప్రపంచంలోని అన్యజనుల నిమిత్తమై. సో అది వారి తొట్టుపాటు వలన. కాబట్టి ఆయన బీదలకు సువార్త ప్రకటించడానికి కొరకు, చెరలో ఉన్న వారికి విడుదలను, మరి గుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకును, వీటన్నిటి నిమిత్తమై ఆయన వచ్చారు. అందుకే పేతురు గారు ఒక చక్కటి మాట చెప్తుంటుంటాడు. పేతురు పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఎలోహిం అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. పేతురు గారి పరిస్థితి ఏంటమ్మా? యాక్చువల్గా చాలా తొందరపాటు మనిషి, తనకు తానే గొప్పవాడు అనుకునే తత్వము. ఆయన శిష్యులలో ఎవరు గొప్ప అంటుంటే, లేకుంటే ఎవరు నన్ను రేపు హింసిస్తారు, నన్ను అప్పగించబోతున్నారు, ఎవరు మీరు నాతో ఉంటారంటే, అయ్యా ఎందరేమైనా సరే నేను మిమ్మల్ని ఎన్నడూ నా ప్రాణము కూడా మీ ప్రాణంతో పాటు పెడతానన్న వ్యక్తి అదే రాత్రి ఏం చేశాడు? 3 మార్లు అబద్ధమాడాడు, బొంకాడు, తప్పిపోయాడు. ఇంకా తప్పిపోయిన వ్యక్తి తాను తప్పిపోవడం మాత్రమే కాదు, తనతో పాటు ఇంకొక 6 శిష్యులను తీసుకొని మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. మనుషులను పట్టే జాలలుగా వారిని పిలిస్తే సో ఆయన మరి మరణానంతరమైన పరిచర్య, ఘనమైన పరిచర్య చేయాల్సిన స్థితిగతులు ఆయనకుంటే, ఏర్పాటై ఉంటే, కానీ ఆయన మాత్రము అబద్ధమాడాడు, పాపము చేశాడు, బొంకాడు. ఆయన చెడిపోవడం కాకుండా ఆయనతో పాటు ఇంకో 6 శిష్యులను చెడగొట్టాడు. వెళ్ళి రాత్రంతా చేపలు పడుతున్నారు. అప్పుడు మెస్సయ్య వారు వచ్చేవరికి కూడా ఇక్కడ ఇటు వల వేయండి అని చెప్పేవారు కూడా ఆ 153 చేపలు, గొప్ప చేపలు తెలుసు కదా, 153 చేపలు ఏమిటో
ధర్మశాస్త్ర గ్రంథములోని 153 అధ్యాయాలు, ఆది కాండము నుంచి సంఖ్యాకాండం వరకున్న ఈ 4 కాండాల్లోని అధ్యాయాలన్నీ కలిపితే 153. సో ఈ 153 అధ్యాయాలను ఈ ధర్మశాస్త్రమును నువ్వు కలిగి నువ్వు ప్రకటించాలి అని మెస్సయ్య వారు వచ్చి మళ్ళీ ఆయన యొక్క పాపమును గుర్తు చేసే వరకు. కానీ అప్పుడు ఏమంటాడు ఆయన? అయ్యా నేను పాపిని. పేతురులో ఉన్న సుగుణం ఏంటనగా ఆయన వెంటనే పశ్చాత్తాపడ్డాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? అయ్యా మీకు తెలుసు కదయ్యా నేను ప్రేమిస్తున్నా. నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? అయ్యా మీకు తెలుసు కదయ్యా నేను ప్రేమిస్తున్నా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? 3 సార్లు అనేసరికల్లా ఆయన 3 సార్లు అబద్ధం ఆడింది గుర్తొచ్చి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. ఇక ఎప్పుడైతే ఆయన పాపిని అని ఆ దీన మనస్సు అనే వస్త్రము ధరించుకున్నాడో, ఎప్పుడైతే దీనుడయ్యాడో, ఆయన నీడ పడితే ఏం జరిగితే బిడ్డలారా? ఆయన నీడ పడితే వ్యాధిగ్రస్తులు లేచి కూర్చున్నారు. ఆయన ప్రార్థన చేయబెట్టి ప్రార్థన చేస్తే కాదు, ఆయన ఆజ్ఞాపిస్తే కాదు, ఆయన భూతములను దయ్యములను గద్దిస్తే కాదు, ఆయన నీడ పడితే. సో అంటే దీన మనస్సు, అందుకే చెప్తున్నాడు. అందుకే ఆయన అనుభవపూర్వకంగా మరొకసారి మళ్ళీ చదవండమ్మా 5వ వచనము, 1 పేతురు 5:5. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల. చూడండి ఎవరు చెప్తున్నాడు? చిన్నలారా మీరు పెద్దలందరికీ, మీ పెద్దలకు మీరు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల. అంటే ఎదుటివారు ఎవరైనా సరే, ఎదుటివారు గొప్పవారైతేనే కాదు సుమా. చాలామంది ఏంటంటే ఎదుటివారు గొప్పవారైతే వారి ఎదుట తగ్గించుకుంటారు, వారికన్నా గొప్ప స్థితి ఉంటే తగ్గించుకుంటారు, వారికన్నా ధనవంతులు అయితే తగ్గించుకుంటారు, వారికన్నా గొప్ప చదువుకున్న వారైతే తగ్గించుకుంటారు, వారికన్నా గొప్ప ఉద్యోగం ఉంటే తగ్గించుకుంటారు. కానీ పేతురు గారు అది చెప్పడం లేదు. ఎదుటివాని ఎడల, ఎదుటివారి మీ ఎదుట ఎవరు ఉన్నా సరే ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు దేని చేత అలంకరించుకోవాలి బిడ్డలారా? మనము దేని చేత అలంకరించుకోవాలి? మన ఎదుటివారి ఎడల, నీ భార్య ఎడలైతే నీ భార్య ఎడల, నీ భర్త ఎడలైతే నీ భర్త ఎడల, నీ తల్లిదండ్రుల ఎడలైతే నీ తల్లిదండ్రుల, నీ సహోదరులైతే నీ సహోదరుల ఎడల, నీ ఆత్మీయ సహోదరులైతే ఆత్మీయ సహోదరుల ఎడల. వారు ఏ స్థితిలో ఉన్నది కాదు, వారి అంతరంగము ఏ స్థితిలో ఉన్నదో నీకు తెలియదు. కాబట్టి ఎదుటి వారి ఎదుట నీవు దీన మనస్సు అనే వస్త్రము, మనం ధరించుకోవాల్సిన వస్త్రం ఏంటి బిడ్డలారా? దీన మనస్సు అనే వస్త్రము. దీనులకు ఆయన ఏది విస్తరింపజేస్తాడట? ఆయన కృపను విస్తరింపజేస్తాడు. నీకు కృప కావాలా? నీకు కృప కావాలా? కృప అక్కడే ఆగిపోవాలా? విస్తరించబడాలా? ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా ఇదే నీ కృపా, నీ కృపా ఇది నీ కృపా. స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తొడచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తొడచి నన్నాదరించినది. నీ కృపా, నీ కృపా, నీ కృపా
పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి బిడ్డలారా, ఆయన కృప మన ఎడల విస్తరించబడాలి అంటే ఆయన దీనులకు 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 కృప విస్తరింపజేస్తాడట. దీన వస్త్రము ధరించుకుంటే, నీవు దీన వస్త్రము ధరించుకున్నావా, నీ నీతి వస్త్రమును ఎవ్వరూ అపహరించలేరు. నీ నీతి వస్త్రాన్ని ఏ అపవాది అపహరించలేడు. నీ దుఃఖ వస్త్రములు మళ్ళీ ఎప్పుడు నీ మీదికి రావు. నీకు సంతోష వస్త్రములే ఆయన నీ అంగలార్పును ఆయన నాట్యముగా మార్చాడు. చూడు, నీ అంగలార్పును నాట్యముగా మార్చగల శక్తిమంతుణ్ణి, సమర్థుణ్ణి, అలాంటి నీతిమంతుణ్ణి నీవు ధరించుకున్నావు. ఆ నీతిమంతుని నామము చేత నీవు ముద్రించబడ్డావు. ఆ నీతిమంతుని యొక్క శరీరము తిని ఆ నీతిమంతుని యొక్క రక్తమును సేవిస్తున్న వాడివి నీవు. ఆ నీతిమంతుని యొక్క ఆశీర్వచన పాత్రలో చేయి వేస్తున్న వాడివి నీవు. కాబట్టి నీతి నిన్ను ఎల్లప్పుడూ 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 ఆ నీతి వస్త్రం నేను కాపాడుతూనే ఉంటుంది. అంటిల్ అన్లెస్ నీవు దీన వస్త్రమును, దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకుని ఉన్నంత కాలము. అందుకే అంటాడు కదా అక్కడ, అహంకారులను చూడండి, ఎలోహిం అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించి. ఎవరిని ఎదిరిస్తాడట? అహంకారులను ఆయన తొలగిస్తాడట. వారి అంతరంగంలో అహంకారము పైకి కనబడదు బిడ్డలారా. పైకి చాలా సౌమ్యులుగా కనబడతారు, కానీ అంతరంగాలను పరిశోధిస్తున్న పరిశుద్ధుడు చెప్తున్నాడు, బిడ్డలారా, నీవు దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని ఉన్నావా, ఆయన కృప నీకెన్నడూ దూరము కాదు. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప కృప విస్తరించబడుతూనే ఉంటుంది. కాబట్టి ఇంకా కొన్ని వస్త్రాలు ఆయన మనకు గిఫ్ట్గా ఇస్తానంటున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము చదివిన గ్రంథంలో యెషయా గ్రంథం 61వ వచనం చూసినట్టయితే, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి. ఎందుకు వచ్చాడట ఆయన? ఏమి ఇవ్వడానికి కొరకట? మనకు ఏ వస్త్రాలు ఇవ్వడానికి కొరకట? దుఃఖించు వారికి సంతోష వస్త్రములతో పాటు ఉల్లాసంగా, అంటే సంతోషము వేరు, ఉల్లాసంగా ఉండడం. ఉల్లాస వస్త్రముల చేత నిన్ను అలంకరిస్తాడట. ఇంకా స్తుతి వస్త్రము, నువ్వు ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండు. రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడు కానీ స్తుతిస్తూ ఉండు. ఆ స్తుతి వస్త్రము చేత నీవు అలంకరించబడతావు. ఎప్పుడైతే స్తుతి వస్త్రము నువ్వు ధరించుకొని ఉన్నావో, నీ నీతి వస్త్రాన్ని ఎవరూ దొంగిలించారు. 61వ అధ్యాయం, అదే 61వ అధ్యాయం 10వ వచనం మరొకసారి చూసుకుందాం. 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఇదట శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుడు, మన వరుడు మనల్ని ఆభరణముల చేత, ఆ వధువుకు కావలసిన ఆభరణముల చేత అలంకరిస్తూ నీతి వస్త్రములు మాత్రమే కాదు, ఉల్లాస వస్త్రములు మాత్రమే కాదు, సంతోష వస్త్రములు మాత్రమే కాదు, రక్షణ వస్త్రముల చేత. ఈ భూమి మీద, ఈ సృష్టిలో ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా, ఏ సంతోషం ఉన్నా, ఏ ఆనందం ఉన్నా, రక్షణ వస్త్రము లేకపోతే, అందుకే కదా యాషోమెసేవారు ఆ పెళ్లి విందులో, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి పెళ్లి వస్త్రము లేకుండా, ఆ రక్షణ వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు, వీడిని తీసుకెళ్ళి ఆ వెనుపడి గదిలో తోసివేయండి అంటారు యాషోమెసేవారు. తన పెళ్లి కుమారుడు చూడండి, ప్రతిదండనతో రాబోతున్నాడు. ప్రతిదండన నుంచి తప్పించుకోవాలంటే నీవు భూమి మీద రక్షణ వస్త్రము కలిగి ఉండడం మాత్రం సరిపోదు బిడలారా. ఆ స్తుతి వస్త్రము స్తుతిస్తుండాలి. ఉల్లాస వస్త్రము నువ్వు ధరించుకుని ఉండాలి.
మరి జకర్యా గ్రంథములో జకర్యాకు చూపిస్తున్నాడు దర్శనములో. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ప్రశస్తమైన వస్త్రములు. ఏ వస్త్రాలు కలిగి ఉన్నాడట యెహోషువ? మలిన వస్త్రాలు. ఒకప్పుడు మన జీవితాలు మలిన వస్త్రాలే మనవి. మలిన వస్త్రాలు కలిగిన వారమే. పైకి చాలా మంచి రంగురంగుల వస్త్రాలు ధరించుకుని ఉంటాము, పైకి చాలా తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటాము, పైకి చాలా చక్కగా అలంకరించుకొని ఉండి ఉంటాము. కానీ మన అంతరంగమంతా, మన దోపుడంతా, మన హృదయం అంతా మరి మలిన వస్త్రముల చేత ఉన్న స్థితిలో. ఆ మలిన వస్త్రములను తీసివేసి అక్కడ యెహోషువ అనే నాయకునికి చెప్తున్నాడు, దూతలకు చెప్తున్నాడు, అయ్యా ఆ యెహోషువ మీద ఉన్న ఆ మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రములతో అతన్ని అలంకరించు. సో ఆ ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వడానికి వచ్చాడు యెహోషువ మెస్సీయ మన కొరకు. ప్రశస్తమైన మన మలిన వస్త్రాలను తీసివేసి, ఆ రక్షణ వస్త్రం ఏదో కాదు సుమా, ఆ రక్షణ వస్త్రం ఏదో కాదు, ఆ శుతి వస్త్రము మనము కలిగి ఉన్నాము కాబట్టి, ఆ శోభిత వస్త్రము కలిగి ఉన్నాము కాబట్టి, ఆ ఉల్లాస వస్త్రము కలిగి ఉన్నాము కాబట్టి మనకు ప్రశస్తమైన వస్త్రముల చేత ఆ యెహోషువను, ఆ యాజకుణ్ణి ఎలాగైతే ఆ మలిన వస్త్రములు కలిగి ఉన్న అతనికి ఆ యొక్క ప్రశస్తమైన వస్త్రముతో అలంకరిస్తున్నాడో మనకు కూడా ప్రశస్తమైన వస్త్రాలు. ఈరోజు ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని వెళుతావా? ఇంకా దుఃఖ వస్త్రాలతోనే ఉంటావా? ఇంకా గోనెపట్టనే కలిగి ఉంటావా? జయించువాడికి పాపం పైన జయమును కలిగి ఉన్నవాడికి, శాపం పైన జయము కలిగి ఉన్నవాడికి, ఈ లోకం పైన జయము కలిగి ఉన్నవాడికి తెల్లని వస్త్రముల చేత ఆయన అలంకరించబోతున్నాడు. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 63 1వ వచనం. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయముచు వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే. ఆ నీతి వస్త్రములు నీకిచ్చిన ఆ నజరేడైన యెహోషువ చెబుతున్నాడు, నీకు శోభిత వస్త్రాలు కూడా నేను అలంకరింపజేస్తాను బిడ్డలారా. శోభిత వస్త్రాలు కూడా అందుకే పరమ తండ్రి మరి మోషే గారిని ఆ సీనాయి పర్వతం మీదకి పిలిచినప్పుడు ఆ క్రమాన్ని అంతా తెలియపరుస్తూ, యాజకుడిని ఎలా ఏర్పాటు చేయాలో తెలియపరుస్తూ, ఆ యాజకుడు ఎలాంటి వస్త్రాలు కలిగి ఉండాలో ఆయన డిజైన్ చేశాడు. పరలోకపు తండ్రి డిజైన్ చేశాడు. బెసలేలని అతన్ని లేవనెత్తి అతనికి జ్ఞానమునిచ్చి, సో యాజకుడైన అహరోను, అయ్యా మోషే నీ అన్న అయిన అహరోనుకు ఎలాంటి వస్త్రాలు కుట్టించాలి, సో ఆ వస్త్రానికి ఎన్ని బటన్స్ ఉండాలి, దానిపైన ఆయన భుజాల మీద ఆ 12 గోత్రాలను ఆయన ఎలా మోయాలి, ఆ 12 ఆ రత్నములు ఎలా పొదుగాలి, ఆయన వస్త్రములో నా పేరును ఎలా లిఖించాలి, ఆ యా అనే నామమును ఇలా వర్ణిస్తున్నది అలనాడు ఓన్లీ అహరోను కుమారులకు, ఆ యాజకులకు మాత్రమే అని మోషే గారు ఆ సమయంలో అనుకున్నారేమో. మోషే గారు అనుకోకపోయినా అహరోను గారు అనుకుని ఉంటారు, ఇవి మా గురించే ఈ వస్త్రాలని. చూడండి, నిర్గమకాండము 28వ అధ్యాయము 2వ వచనం చూసినట్టయితే, నిర్గమకాండము 28:2. అతనికి అలంకారమును
అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను అయా నీ సహోదరుడికి ఏముండాలి? అలంకారము, ఘనత. తల్లిదండ్రులైన వారు వాళ్ళ పిల్లలకు దేని గురించి రకరకాల డిజైన్లు చూసి డిజైన్ సెలెక్ట్ చేసి కుట్టించుకుంటారు. వాళ్ళ పిల్లలు చాలా అందంగా కనబడాలని, చాలా అలంకారంగా కనబడాలని. బర్త్డేలు వస్తున్నాయంటే తల్లులైతే కొంత మరి చిన్న బిడ్డలకు మరి కొన్ని షాప్స్ తిరుగుతూ కొంత సమయాన్ని వెచ్చిస్తూ వాళ్ళ బిడ్డల గురించి మంచి వస్త్రాలు డిజైన్ చేయించుకోవాలని తల్లులు ఎలాగైతే ప్రయాసపడుతుంటారో, తండ్రులు ఎలా ప్రయాసపడతారో, పరలోకపు తండ్రి అహరోనుకు ఘనత, అలంకారము కలుగునట్లుగా అయ్యా ప్రతిష్ఠితమైన వస్త్రములు నీవు కుట్టించాలి. ఆ ప్రతిష్ఠిత వస్త్రములు నీ కొరకు, నా కొరకు. ఆ ప్రతిష్ఠిత వస్త్రములు మన కొరకు బిడ్డలారా. అలనాడు యాజకుడైన అహరోను కుటుంబీకులకు కుట్టించాడేమో, కానీ మనలను రాజులైన యాజక సమూహము, ఈ రాజులైన యాజక సమూహమునకు ఆయన హన్నమ్మ కుట్టించిన వస్త్రములు, ఇక్కడ పరలోకపు తండ్రి మోషే గారికి తెలియపరిచిన ప్రతిష్ఠిత వస్త్రములు, యాకోబు గారు వారి యొక్క కుమారుడైన 11వ కుమారుడైన యోసేపుకు కుట్టించిన ఆ రాజవస్త్రములు మన కొరకు పరలోకపు తండ్రి డిజైన్ చేయించాడు. మన కొరకు ఆయన రాజ్యములో మనము ఆయన రాజ్యానికి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ ప్రతిష్ఠిత వస్త్రముల చేత మనం అలంకరించబడతాం. ఎప్పుడు నువ్వు ఈ నీతి వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నప్పుడు, నీ దుఃఖ వస్త్రాలు తీసేసేసి, నీ గోనెపట్ట విడిపించేసేసి, నీ అంగలార్పును నాట్యంగా మార్చి, నీకు తెల్లని వస్త్రముల చేత ధరింపచేసి, నీ ప్రతిదండన తీసివేసి నీకు ఉల్లాస వస్త్రములు ధరింపచేసి, మరి రక్షణ వస్త్రముల చేత నీ మలిన వస్త్రాలు తీసివేసేసి శోభిత వస్త్రాలైన ప్రతిష్ఠిత వస్త్రముల చేత చివరిగా మనకు ఆయన రారాజు అయిన ఆ యాషువ మనల్ని రాజులైన యాజక సమూహముగా ఈ నీతి వస్త్రము మనం జాగ్రత్తగా పవిత్రంగా కాపాడుకున్నప్పుడు ఆ యొక్క ప్రతిష్ఠిత వస్త్రముల చేత మనల్ని అలంకరించబోతున్నాడు. ఆ ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు మనం ఎదురు చూద్దాము. ఆ విధంగా పరమ తండ్రి మనల్ని ఆశీర్వదించును.